ముందు అడిగిన క్వశ్చన్‌కి ఆన్సర్ వచ్చేసి కన్నీళ్ళు. ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, నల్ల కుక్కకు 4 చెవులు. ఇంకొకసారి నల్ల కుక్కకు 4 చెవులు. ఇది కొంచెం ఘాటుగా ఉంటుంది తింటే. తెలిస్తే కామెంట్ చేసేయండి. మా అమ్మ ఈరోజైతే కారపూస చేసిందనమాట. ఎప్పుడులాగా కాకుండా డిఫరెంట్ టేస్ట్ అయితే ట్రై చేద్దామని అయితే అనుకున్నాము. ముందుగా పచ్చెనగపప్పు బాగా ఎండబెట్టుకోవాలి. తర్వాత బియ్యమును పచ్చెనగపప్పు 2 కలిపి అయితే పట్టించుకోవాలి. తర్వాత కొంచెం జల్లెడ పట్టుకోవాలి. ఎందుకంటే ఏదైనా మెదగకుంటే ఉంటాయి కదా! సో, అందుకనే ఇవి వెళ్తాయి కాబట్టి. తర్వాత ఉప్పు, కారం, జీలకర్ర అయితే వాము అయితే ఏసి కలిపింది. తర్వాత నేను ఇందులో అల్లం వెల్లుల్లి అయితే వేశాను. తర్వాత కొంచెం మెంతులు, కొద్దిగా జీలకర్ర వేశాననమాట. టేస్ట్ కొత్తగా రావడం కోసం. తర్వాత అవి మెత్తగా మెదగవు కాబట్టి అందులో కలవట్లేదు కాబట్టి వాటర్‌తో అయితే కలిపేసినాం అనమాట. పిండి మొత్తం ఒకేసారి అయితే కలిపేసుకుంది మా అమ్మ. మళ్ళీ మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి ఒకేసారి కలుపుకుంటది ఎప్పుడైనా సరే. కొంతమంది ఎట్లా అంటే కొద్ది కొద్దిగా కలుపుకుంటారనమాట. సో, అట్లా కాకుండా ఇంక ఒకేసారి కలిపేసుకొని ఉంటది. చాలా టైం అయితే అయింది. ఈవినింగ్ 6 అట్లా 6:30 అయిపోయింది. అప్పాలన్నీ అయిపోయేసరికి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. నాకు మస్తు నచ్చింది. కొత్త టేస్ట్ అనమాట. ఈలోపు అయితే మా డాగ్ వచ్చిందనమాట. అది కూడా తింటుంది. అక్కడ మంచిగా దాని మీద ఏస్తే కిందేసుకొని మరి తింటుంది. సో, ఇంతవరకు వచ్చారు. కొంచెం లైక్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.